సార్ మీరు బేబీ హిందీ రీమేక్కి కల్ట్ అనే టైటిల్ మీ బ్రాండ్ టైటిల్ రిజిస్టర్ చేయించారండి, నిజమేనా? కల్ట్ బొమ్మ అని టైటిల్ రిజిస్టర్ చేయించామండి. అది హిందీకి పెడతామా లేకపోతే తెలుగులో ఏదన్నా స్ట్రైకింగ్గా ఏదైనా సినిమా రిలీజ్ పెడతాం అనేది నేను మారుతి గారు ఒకసారి డెసిషన్ తీసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో హిందీ బేబీకి ఇంకా టైటిల్ ఏమైనా డిసైడ్ అవ్వలేదండి. హిందీలో అల్లు అర్జున్ గారికి బీభత్సమైన క్రేజ్ ఉంది కదా. అవునండి. సో మీ బేబీ హిందీ రీమేక్ ప్రమోషన్స్ ఆయనతో చేయించే అవకాశం ఉందా? అని నాకు తెలిసిన వాళ్ళందరినీ ఒక రకంగా వాడతానండి. సో అది ఆ ప్రెస్ మీట్లో చెప్తాను. యాక్చువల్లీ మీకు తెలుగు ఆడియన్స్ మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు అంటే, ఫస్ట్ బేబీ తీశారు, వైష్ణవి ఇలాంటి అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్. ఈ సినిమా తీశారు, ఇంత అందమైన అమ్మాయిలను ఎలాగైనా సెట్ చేసుకోవాలరా అని ఒక ఎగ్జాంపుల్. అసలు ఏంటి 6 నెలలకు ఒకసారి ఇలాంటి లవ్ సినిమాలు తీసి తెలుగు యువతని ఇబ్బందులు పెట్టడానికి రీజన్స్ ఏంటి? ఇక్కడ నుంచి 3 నెలలకు ఒకసారి అవుతాం. అండ్ విశ్వసనీయ సమాచారం ఏంటంటే హిందీ బేబీలో మీరు విరాజ్ అశ్విన్ రోల్ చేస్తున్నారంట కదా. మొన్నే చెప్పాను నేను చేయాలంటే అలాంటివి చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రిపీట్ చేయడం? నేను అలాంటి ఏం చేయట్లేదండి. థ్యాంక్ యూ. ఓకే, వెయిటింగ్ ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్ ఆన్ బిగ్ స్క్రీన్స్. మొన్న అల్లు ఫ్యాన్స్ అందరి ముందు ఉల్లు సిరీస్ల గురించి మాట్లాడారు కదా. అసలు ఉల్లులో ఏమొస్తాయి ఏంటి అనేది ప్రాపర్గా ఎప్పుడైనా చూసారా? లేదంటే అవి కరెక్ట్గా ఎంచుకోవడానికి రీజన్స్ ఏంటి? బాగా కనెక్ట్ అయ్యారా అలాంటి పాత్రల కోసం? నేను స్టేజ్ ఎక్కే ముందు ఫ్రెండ్ అడిగితే మంచి ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ బాంధవ్యాల గురించి, వాటి గ్రేట్నెస్ గురించి ఉంటుంది యాప్లో అని చెప్పారండి. కుటుంబ సంబంధాలు కాదు సార్, లైంగిక సంబంధాల గురించి, తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఉంటాయి అందులో. డిజైర్స్ కోసం అవన్నీ ఉంటాయి. నాకు తెలియదండి. నాకు ఫైర్ తెలుసు, ఎఫ్ఐఆర్ తెలియదు. అందులో డిజైర్స్ ఉంటాయి సార్. తెలియదండి డిజైర్స్. అందుకే మీరు అలా స్టేట్మెంట్ పాస్ చేయడానికి రీజన్ ఏంటి? ఫ్యూచర్ లో మేము ఉల్లులో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైమింగ్ బాగుంది, టైమింగ్ బాగుందని వాడాను తప్ప నాకు అలాంటి ముళ్ళు గుచ్చే యాప్స్లోకి వెళ్ళాలని లేదండి. థ్యాంక్ యూ. ఓకే. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.